యెహోషువ గ్రంథం యొక్క పరిచయము. స్నేహితులారా, బైబిల్లోని 6వ పుస్తకం యెహోషువ గ్రంథం గురించి ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ పుస్తకం ఇజ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో దేవుని వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, ఆయన విశ్వాస్యతను చూపించడం, ఇవన్నీ మనం తెలుసుకోగలము. మొట్టమొదటిగా జాషువాస్ కమిషన్ అండ్ ప్రిపరేషన్, యెహోషువ నియామకం మరియు సిద్ధం. 1-2 అధ్యాయాలలో మోషే మరణం తర్వాత యెహోవా యెహోషువను ఎన్నుకొని, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, మోషేకి తోడైనట్లుగా నేను నీకు తోడైయున్నాను అని వాగ్దానం చేశారు. యెహోషువ 2 గూఢాచారులను యెరికోకి పంపి దేవుని ప్రణాళిక ప్రకారము సిద్ధమైనట్లుగా రాహాబు యొక్క విశ్వాసాన్ని మనం అక్కడ చూడగలం. రెండవదిగా క్రాసింగ్ ద జోర్డాన్, యోర్దాను నది దాటడం. 3-5 అధ్యాయాలలో దేవుడు యోర్దాను నదిని అద్భుతంగా విడదీసి ఇజ్రాయేలీలను దాటించాడు. గిల్గాల్లో వారు పస్కాను జరిపి దేవుని ఒడంబడికను గుర్తు చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇది దేవుని శక్తిని మనకు చూపిస్తుంది. మూడవదిగా కాంక్వెస్ట్ ఆఫ్ కానాన్, కానాను స్వాధీనం. 6-12 అధ్యాయాలలో యెహోషువ దేవుని ఆదేశాల ప్రకారం యెరికో గోడలను కూల్చారు. ఆయి, హసోరు వంటి నగరాలను జయించారు. ఆకాను అవిధేయత వల్ల సమస్యలు వచ్చినా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. 4వదిగా డివిజన్ ఆఫ్ ల్యాండ్, దేశ విభజన. 13-21 అధ్యాయాలలో యెహోషువ కానాను దేశాన్ని 12 గోత్రాలకు విభజించారు. లేవీయులకు నగరాలు, ఆశ్రయ నగరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరినట్లు చూపిస్తుంది. 5వదిగా కవెనెంట్ రెన్యువల్ అండ్ జాషువాస్ ఫేర్వెల్, ఒడంబడిక పునరుద్ధరణ మరియు యెహోషువ వీడుకోలు. 22-24 అధ్యాయాలలో యెహోషువ షెకెములో ఇజ్రాయేలీయులను సమకూర్చి ఒడంబడికను పునరుద్ధరించాడు. నేనును నా ఇంటివారును యెహోవాను సేవింతుము అని యెహోషువ 24:15లో ఆయన స్పష్టంగా తెలియచేశారు. ఇక కీ థీమ్స్, ప్రధాన ఇతివృత్తాలకు వస్తే యెహోషువ దేవుని విశ్వాస్యతను, విధేయత యొక్క ప్రాముఖ్యతను, నిబ్బరం కలిగి ఎలా ధైర్యంగా ఉన్నాడో, అలాగే దేవుని యొక్క వాగ్దానాలు ఆయన ఎలా నెరవేర్చుకున్నారో ఇవన్నీ కూడా నొక్కి చెప్తుంది. ఇది మనలను దేవుని మార్గములో ఎలా నడవాలో, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనకు తెలియచేస్తుంది. స్నేహితులారా, యెహోషువ గ్రంథము దేవుని యొక్క నమ్మకత్వాన్ని, అలాగే మానవుని యొక్క విధేయతను తెలియచేస్తుంది. ఈ పుస్తకం మనలను దేవునిపై ఆధారపడి నిబ్బరము కలిగి ఉండమని చెప్తుంది. ఆయనను సేవించమని ప్రోత్సహిస్తుంది. ఈ పుస్తకం మీరు చదివారా? ఈ పుస్తకములో మీకు ఇష్టమైన భాగం ఏది? ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ ఆలోచనలు నాతో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ లవ్స్ యూ.